ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు. సార్తోని మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. హరి ఓం శివ. సార్, మనము ఎన్నో వీడియోలు చేయడం జరిగింది, కానీ ఈ వీడియో మాత్రం నాకైతే చాలా స్పెషల్ అనుకుంటాను. నాకు చాలా ఇష్టమైన టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్. అసలు దీంట్లో అఫర్మేషన్ చెయ్యడానికి కూడా ఒక విధానము, దానికంటూ ఒక టైమింగ్ కూడా ఉంటుంది అని అంటారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో అఫర్మేషన్ ఎలా చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, ఎంతసేపు చేయాలి? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ లో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మీద ముందు ఒక సాధకుడికి ఒక అట్రాక్షన్ రావడం కోసం చిన్న చిన్న చిట్కాలు చెప్తాం. బట్ ఈ రోజు నుంచి మనం చెప్పుకునే ప్రతిదీ కూడా సైంటిఫికల్లీ రిలేటెడ్. దిస్ ఈజ్ ఏ అసలు అమేజింగ్ సబ్జెక్ట్. ఓకే, నాకు తెలిసి అందరూ దీన్ని ఈ సబ్జెక్ట్ బయట పెట్టట్లేదు. బట్ ఈ రోజు నుంచి మనం చెప్పే ప్రతి ఎపిసోడ్ చూస్తే ఎవ్వరు ఏ క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. అద్భుతంగా వాళ్ళ లైఫ్లో ఎన్నో మంచి సక్సెస్లు సాధించవచ్చు, అంటే ఎటువంటి డౌట్ లేదు. ఓకే, బట్ నేను చెప్పేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు స్పిరిచువల్లో భగవంతుని భక్తి మార్గంలో రెండు విధానాలు ఉంటాయి. సాకార బ్రహ్మ, నిరాకార బ్రహ్మ. ఓకే, అంటే సాకార బ్రహ్మ అంటే ఒక రూపాన్ని పెట్టుకొని, ఒక మూర్తిని చూసి, లేదా దేవుని పటాన్ని చూసి మనం ప్రార్థించడం, పూజ చేయడం, రకరకాల ఉపచారాలు చేయడం. నిరాకార బ్రహ్మ, ఓకే, అంటే శూన్యం చూసి అదే బ్రహ్మ అనుకొని మనం చేయటం. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మనం ఎన్ని స్టెప్ ఎందుకు చెప్తున్నాము? ప్రతి వాళ్ళు ఒకేసారి నిరాకార బ్రహ్మ మీద నీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టగలరా? భక్తి మార్గంలో పెట్టలేరు. కాబట్టి సాకార బ్రహ్మ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తున్నాం. సాకార బ్రహ్మ అంటే ఇప్పుడు మన అఫర్మేషన్స్ ఒక బుక్ మీద రాయి అంటున్నాం, ఈ టైంలో రాయి అంటున్నాం. ఒకటే, గురువు చెప్పిన మాట విని చేయండి, నమ్మి చేయండి. రెండోది, చెప్పింది చెప్పినట్టు చేయండి. ఓకే, అద్భుతమైన రిజల్ట్స్ ఈ సబ్జెక్ట్ లో వస్తాయి. ఎందుకు అంటే ఈ కొన్ని మనకి శాస్త్రాల్లో కూడా నువ్వు పలానా చేస్తే నీ డబ్బు పోద్దని చెప్తారు. అంటే మనం భయం కలిగించడానికి కదా. అట్లాగే దీంట్లో కూడా ఏంటంటే నువ్వు చేయలేకపోతే నీకు అది రాదు అని చెప్తాం. దేనికోసం? దీంట్లో మనకి ఆల్మోస్ట్ నిరక్షరాస్యులు లేదా ఒక సబ్జెక్ట్ని అద్భుతంగా అర్థం చేసుకునే వాళ్ళు 60 to 70% తక్కువ ఉంటారు. ఓకే, ఎక్కువ మంది మాత్రమే. ఓకే, మన తెలుగు ప్రజల్లో చాలా ఎక్కువగా హైలీ నాలెడ్జెడ్. ఓకే, పోనీ ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ. మన హైలీ నాలెడ్జ్ అనుకుంటాము. IAS, IPS లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు వీళ్ళు ఎవ్వరు మోసపోవట్లేదా? ఓకే, అంటే వాళ్ళకి నేను చెప్పేది మోసపోవటం అంటే దొంగ స్వామీజీల దగ్గర లేకపోతే దొంగ సబ్జెక్టుల దగ్గర మోసపోవట్లేదా? ఎందుకు మోసపోతున్నారు అంటే ఈ సబ్జెక్టులో స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిన అవసరం 60 to 70% పీపుల్కి స్టెప్ బై స్టెప్పే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి అంత హైలీ ఇంటెలెక్చువాలిటీ ఉండదు. కానీ దీని యొక్క సైన్స్ లింక్ ఎప్పుడైతే లాజిక్ అర్థం చేసుకున్నారో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి మనకి స్పిరిచువల్ లైఫ్లో ఏ విధంగా అయితే నిరాకార బ్రహ్మని మనం ప్రార్థించండి చాలని చెప్తామో, ఆ విధంగా ఈ సబ్జెక్ట్లో ఉన్న లింక్, సైంటిఫికల్ లింక్ అర్థం చేసుకుంటే డైరెక్ట్గా ఫైనల్ స్టెప్కి వెళ్ళచ్చు. 100% వెళ్ళచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇప్పుడు మనం ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది మెజారిటీ పీపుల్కి ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. ఓకే, నేను ఏది చెప్పినా మీకు దాంట్లో కంపల్సరీ సైంటిఫిక్ రిలేషన్ చెప్తాను. ఓకే, ఈజీగా అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, అఫర్మేషన్స్. అసలు అఫర్మేషన్ ఎందుకు చేయాలి? ఏం అవసరం? మనిషి అంటేనే ఆశాజీవి కదా. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏదో ఒక ఆశ ఉంటది ఖచ్చితంగా. ఆశ ఉండటం చాలా మంచిది. 100% అత్యాశ వద్దు. ఓకే, ఆశ లేకపోతే వేస్ట్.
నిజంగా. ఇంకా నువ్వు ఇంకా యోగితో సమానం, నీకు నేనే కాళ్ళ ముక్త వచ్చేసి. కాబట్టి ఆశ ఉండాలి. కానీ ఇక్కడ ఈ ఆశని నెరవేర్చుకోవడానికి ఒక రూట్ అనేది ఏర్పరచుకోవాలి కదా. దానికి అఫర్మేషన్స్. సార్ ఇది ఏదో చెప్తున్నారు, అఫర్మేషన్స్ అంటున్నారు, మీరు ఇది అది తలుచుకోవాలంటున్నారు, రాయాలంటున్నారు, చాలా ఏంటి సార్ దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి చెప్పండి. కమ్ టు ద పాయింట్. ఒక వ్యక్తిని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, ఓకే, అంటే విపరీతంగా, అంటే సూసైడల్ టెండెన్సీ పెరిగిపోయిందని చెప్పి ఒక సైక్రియాటిక్కి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు సైక్రియాటిక్ ఏం చెప్పారు, నువ్వెందుకు నువ్వు బలహీనం అనుకుంటున్నావు, నువ్వు బలవంతుడు అనుకో 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 అని చెప్తున్నారు. అవును సార్. ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు, దానివల్ల నీకు ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అంటే ఏంటి, నువ్వు బలహీనుడు అని అనుకుంటుంటే ప్రాబ్లం ఎక్కువే, నీకు సూసైడ్ దాకా వెళ్తున్నావు. నువ్వు బలవంతుడు అనుకో అంటున్నారు, అంటే అనుకుంటేనే అయిపోద్దా? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అన్నమాట ఇది. దీంట్లో మళ్ళీ ఇది ఎక్కడ పుట్టిందంటే మళ్ళీ భగవద్గీతే. గోయింగ్ బ్యాక్ సార్ మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, ఓకే. ఆ కృష్ణ భగవానుడు ఇచ్చిన అద్భుతమైన శాస్త్రము ఇది, ఓకే. అంటే శాస్త్రానికి మూలం అదే. 17వ అధ్యాయం 3వ శ్లోకం, అద్భుతమైన శ్లోకం, ఆయన ఇచ్చింది అదే, ఓకే. నువ్వు ఏం అవ్వాలనుకుంటే అదే అయి తీరుతావు అన్నాడు ఆయన. అదే మూలం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్కి. కాబట్టి ఏంటంటే అఫర్మేషన్ అనేది మనం అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు లైఫ్లో 100% ఒక కోర్స్ లాగా రాయటం, ఓకే. ఆ రాయటం ఇంపార్టెంట్ కాదు, రాసేటప్పుడు ఆ అఫర్మేషన్ని మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్కి పంపడం, దాన్ని విజువలైజ్ చేసుకోవడం, అదే సైన్స్. ఎప్పుడైతే నువ్వు నీ సబ్ కాన్షియస్ మైండ్కి పదే 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 నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో ఒక విషయం గురించో, లేకపోతే నువ్వు ఏమవ్వాలనుకున్నావు దాన్ని అయినట్లుగా నువ్వు ఊహించుకొని చెప్తున్నావో, అది అవ్వటానికి కావాల్సిన ప్రతిదీ కూడా విశ్వంలో జరిగిపోతాయి ఆటోమేటిక్గా. దీనికి లాజిక్ ఏమీ లేదు ఇక్కడ, ఓకే. ఎలా జరుగుతుంది గురుగారు, నీది 50 రూపాయలు కూడా లేవు, 50 లక్షల కారు కావాలంటే ఎట్లా అవుద్ది? 100% అవుద్ది. దానికి నిలువెత్తు నిదర్శనం నేనే, ఓకే. నా లైఫ్లో నేను ఏమేమి అనుకున్నానో ఎన్నో జరిగినాయి, ఓకే, ఎన్నో జరిగినాయి. అది అమ్మ దయవల్ల అన్నామండి స్పిరిచువల్గా ఆలోచిస్తే, ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ప్రకారం ఆలోచిస్తే ఇది అన్నామని. అంటే ఎప్పుడు నేను దాని గురించి నేను ఇది అని అనుకున్నప్పుడు అయినప్పుడు నాకు మరి నేను 10 మందికి నేను పంచాలి కదా ఈ అద్భుతాన్ని. పోనీ ఇది ఏమన్నా సబ్జెక్ట్ ఏమన్నా ఇవాళ నిన్న పుట్టిన సబ్జెక్టా? కాదు కదా, ఇప్పటి నుంచో ఉంది, కొన్ని వందల సంవత్సరాల నుంచి. ప్రతి స్టెప్ కూడా దీంట్లో సైంటిఫిక్గా ప్రూవెన్, ఓకే. బట్ అంటే దీంట్లో రిజల్ట్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఓన్లీ సాధకుడి చేతిలో ఉంటుంది. అంటే గురువు చెప్పే దాంట్లో గొప్పతనం లేదు, గురువులో గొప్పతనం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సాధకుడు ఎంత పర్ఫెక్ట్గా దీన్ని ఫాలో అవుతాడో, ఎంత పర్ఫెక్ట్గా దీన్ని అప్లై చేసుకుంటాడో ప్రతి ఇన్స్ట్రక్షన్ని, అంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి తీరతాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ అఫర్మేషన్ అనేది అసలు ఏ విధంగా రాయాలి, ఓకే, ఎన్నిసార్లు రాయాలి, ఏ టైంలో రాయాలి, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏదైనా సరే మనసు ప్రశాంతంగా ఉండే సమయం, ఓకే. కాబట్టి ఏంటంటే జనరల్గా ఉదయం పూట సూర్యోదయానికి ముందని చెప్తారు. ఏ టైం అయినా సరే మీకు వీలున్న టైంలో. బట్ నేను చెప్పేది ఏంటంటే మైండ్ ప్రశాంతంగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు సబ్ కాన్షియస్ మైండ్ యొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది, ఓకే. దీనికి మీకు సైంటిఫిక్ రీజనింగ్ అంతా కూడా నేను సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు మైండ్ వేవ్స్ దేంతో కొలుస్తారో అన్నీ కూడా క్లియర్గా మీకు వివరిస్తా, ఓకే. బట్ ఇప్పుడు నేనేంటంటే నేను ఏ చెప్పానో అది మీరు గుడ్డిగా ఫాలో అయిపోండి అంతే, ఓకే. మీరు ఏ అఫర్మేషన్ అంటే అసలు అఫర్మేషన్ అంటే ఎలా రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకే. అంటే జనరల్గా ఎవరికి చూసినా కావాల్సింది డబ్బే కదా. ఒక ఇల్లు అనుకుందాం లేండి సార్, చాలా మందికి ఇల్లు కోరిక, ఇల్లు అనుకుందాం. మీకు ఎటువంటి ఇల్లు కావాలనుకుంటున్నారు మీరు? ఒక అంటే ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్ అనుకోవచ్చు. ఎస్,
మీరు మరి అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి? ఓకే. నేను ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్ కొనాలి అని రాయకూడదు. ఓకే. కొన్నాను అని రాయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయిపోయింది ఎస్, అని ఎస్. రాయాలి. ఓకే. నేను ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్లో నా కుటుంబంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని, విశ్వశక్తికి కృతజ్ఞత అని, భగవంతుడి కృతజ్ఞతలు చెప్తున్నట్టు అనమాట. అంటే ఇది విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీని ఎవరు కొట్టుబడేయలేరు కదా ఇది. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎవరిది? ఇది ఒక హిందువుదో, ఒక ముస్లిందో, ఒక క్రిస్టియన్దో, లేకపోతే ఒక బుద్ధుడిదో ఎవరిది కాదు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఓకే. ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని రాయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? రాయడం ఇంపార్టెంట్ కాదు. ఒకటి మరీ చెప్తాను, అఫర్మేషన్ కొంతమంది చెప్తారు, గురుగారు నేను బుక్కులు రాశాను సార్, నాకు ఏది కాలేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. గ్యారంటీ. ఎస్. ఎందుకు కాలేదు? ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు అంటే, నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు కాదు, నువ్వు తప్పు చేసి నువ్వు ఫెయిల్ అయినట్టు లెక్క. 100% సబ్జెక్ట్ ఫెయిల్ కానే కాదు. అట్లాగే ప్రతి అఫర్మేషన్ కూడా డబ్బులు రావాల్సి ఉన్నాయి. కొంతమందికి చాలా మంది చుట్టాలకు డబ్బులు ఇచ్చారు. ఓకే. అవి రావు అంటే పలానా వ్యక్తి, పలానా శ్రీనివాస్ అనుకుందాం, పలానా శ్రీనివాస్ దగ్గర నుంచి నాకు రావాల్సిన 20 లక్షల బాకీ సులభంగా సునాయాసంగా తిరిగి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈకెలా క్లియర్గా రాసుకోవాలి. మనం చాలా క్లియర్గా వచ్చినట్టు రాసుకోవాలి. ఇక్కడ రాసే ప్రతి అఫర్మేషన్ అంటే ప్రతిరోజు మినిమం 55 టైమ్స్ రాయమని చెప్తాం. ఓకే. ఇప్పుడు ఈ నెంబర్కి ఒక గొప్పతనమా ఏంటా అవన్నీ మీరు ఇన్డెప్త్గా పోవద్దు. ఓకే. గురువు ఏం చెప్పాడో అది నమ్మి చేయండి. నేను చాలా క్లియర్గా చెప్పాను మీకు. ఓకే. ఒక 65 to 70% పీపుల్కి ఈ సబ్జెక్ట్ రీచ్ అవ్వడానికి కొన్ని నియమాలు పెడతాము. ఓకే. ఇంక మిగతా 25-30% పీపుల్ ఇంటలెక్చువల్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఇవి చూస్తే సిల్లీగా అనిపించవచ్చు, నో ప్రాబ్లం. బట్ దీని తర్వాత వచ్చే స్టెప్స్ మీరు అర్థం చేసుకుని ఇంటలెక్చువల్ కూడా అనిపిస్తుంది, ఓహో ఇంత గొప్ప సబ్జెక్టా, ఓహో ఈయన వీళ్ళని కూడా అర్థం కావాలి కాబట్టి ఇలా చెప్పారా అనేది అప్పుడు అర్థం అవుతుంది. ఓకే. అప్పటి వరకు ఇలాంటి వాళ్ళు కామెంట్లు పెడుతుంటారు, నో ప్రాబ్లం. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే బాగుపడటం కాదు, సబ్జెక్ట్లో ఎంతో మందిని బాగు చేయాలి. ఈ సబ్జెక్ట్లో అంటే మినిమం 55 టైమ్స్ రాయమంటాం. ఓకే. జనరల్గా ఏంటంటే సూర్యోదయానికి ముందు, బ్రహ్మ ముహూర్త సమయం, రకరకాలు చెప్తారు. ఓకే. ఏదైనా కానీ మనస్సు అంటే మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు రాయాలి. సార్ గురుగారు నేను మధ్యాహ్నం పాటు చాలా పీస్ఫుల్గా ఉంటాను, నో ప్రాబ్లం, కూర్చో రాయి. గురుగారు నేను పడుకునే ముందు చాలా పీస్ఫుల్గా ఉంటా, కూర్చో రాయి. మినిమం 55 టైమ్స్ ఒక అఫర్మేషన్ని రాసేటప్పుడు కంప్లీట్గా నీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఒకటి. రెండోది రాసేదాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరేమడిగారు? ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్లో సంతోషంగా ఆనందంగా నా కుటుంబంతో జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు రాస్తున్నాం. మనం రాసేటప్పుడు మీ విజువలైజేషన్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్, ఇంత ఈ సైజులో 20x12 హాల్, 20x14 హాల్, 20x20 స్క్వేర్లో హాల్, అది ఊహించుకోవాలి మీరు. ఎగ్జాక్ట్లీ. ఎస్, మీరు ఎస్ ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయి ఇట్లా వెళ్తున్నట్లు, అంటే పగటి కళ్ళగా అంటాం కాదు, విజువలైజేషన్ పార్ట్. అంటే విజువలైజేషన్ పార్ట్లో వచ్చినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను మీకు. ఇంకా పగటి కళ్ళగా కొంతమంది ఏంటంటే నేను ఇది తోలాను ఇట్లా అనుకుంటారు, నాకు కేటీఎం కావాలి, ఆ బైక్ ఎక్కాను తోలుతున్నాను, అది విజువలైజేషన్ కాదు, అది పగటి కళ్ళగా అంటాం. మనం ప్యూర్ మైండ్తో, ఓకే, కామ్ డౌన్ అయిన మనసుతో ఎప్పుడైతే మన అఫర్మేషన్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చామో 100% దానికి సంబంధించిన విషయాలు ఏమేమి జరగాలో, అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? పునాదులు తవ్వాలి కదా. విశ్వం స్టార్ట్ చేస్తుంది పునాదులు తవ్వడానికి. ఓకే. దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఓకే. ప్రతి అఫర్మేషన్ డబ్బు రావాలి, డబ్బు మీరు ఇవ్వాలి. ఓకే. మీరు ఆరోగ్య సమస్యలు, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి అఫర్మేషన్ రాసుకోవచ్చు. ఇమీడియట్గా అడుగుతారు, గురుగారు నేను 3 అఫర్మేషన్లు ఇచ్చా, 4 అఫర్మేషన్లు ఇచ్చా. మీ మైండ్ పవర్ అంత గట్టిది అయితే రాసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే
కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వన్ అఫర్మేషన్. గట్టిగా ఫస్ట్ ఒక టార్గెట్ రీచ్ అవ్వండి, అప్పుడు మీకు కలిగే ఆనందం వేరు. ఓకే, అప్పుడు దీని మీద ఉండే ఈ సబ్జెక్ట్ మీద వచ్చే నమ్మకం వేరు. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. మళ్ళీ వెంటనే అడుగుతారు, గురుగారు మా అబ్బాయి గురించి నేను రాయొచ్చు, మా అబ్బాయి అసలు ఇట్లాంటివి నమ్మడు, ఇది సైన్స్ అబ్బా తల్లి. ఓకే, సరే నమ్మడు, చేయొచ్చు 100% చేయొచ్చు. ఎవరి గురించి ఎవరైనా చేయొచ్చు. ఓకే, అఫర్మేషన్ అనేది ఎవరి గురించి ఎవరైనా చేయొచ్చు. ఓకే, అది మీ ఊహ, మీ యొక్క ఆలోచన, మీ యొక్క అఫర్మేషన్ అది. ఓకే, మీరు అనుకుంటున్నారు ఇలా జరగాలని, కాబట్టి అది జరిగినట్టుగా మీరు అనుకోవడం, మీరు విజువలైజ్ చేసుకోవడం 100% ప్రతి దానికి ఇంటర్లింక్డ్గా విశ్వంలో ఏదో ఒకటి జరుగుద్ది. సార్ ఇప్పుడు మీరు అఫర్మేషన్ ఖచ్చితంగా రాస్తూ ఉండాలి, మా సబ్ కాన్షియస్ మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు రాయాలి అన్నారు. ఇంకొక అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఒక మంచి డౌట్ అడుగుతారు సార్, ఏ కలర్ పెన్నుతో రాయాలి? గ్రీన్ కలరా, రెడ్ కలరా, బ్లూ కలరా, బ్లాక్ కలరా? మీరు కలర్ చెప్పమని చెప్తారు. సో కలర్ అంటే ఏ అఫర్మేషన్ మనం రాసినా కూడా ఎల్లో కలర్ పేజ్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాయడం అనేది పర్ఫెక్ట్ అని చెప్తాం. ఓకే, ఒకటే అర్థం చేసుకోండి, ఇక్కడ నేనేం చెప్పాను, సాధకుల్ని 2 క్లాసిఫికేషన్స్ చేశా. ఒకళ్ళు సాకార బ్రహ్మని, అంటే ఒక దేవుణ్ణి ఒక విగ్రహ రూపంలో చూసి కొలిసి వాళ్ళు అనుకున్నది సాధించేవాళ్ళు. ఇంకొకళ్ళు నిరాకార బ్రహ్మ, ఎటువంటి రూపాన్ని ఆలోచించకుండానే వాళ్ళు ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఎవరైతే సాకార బ్రహ్మని మనం చెప్తున్నామో, అంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి అని చెప్తున్నామో, వాళ్ళకి ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ మైండ్ని మనం సెట్ చేస్తున్నాం. ఓకే, అంతేగాని ఇక్కడ ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో రాస్తేనే అఫర్మేషన్ అవుద్దని కాదు. అంటే సాధకుల్లో వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి, మనం ఇప్పుడు ప్రతి సెక్షన్లో కూడా క్లాస్లో టాలెంట్ని బట్టి సెక్షన్స్ డివైడ్ చేస్తారు కదా, ప్రతి క్లాస్లో కూడా. ఇప్పుడు 5A ఉంటుంది, 5B ఉంటుంది, 5C ఉంటుంది, 5D ఉంటుంది. ఎందుకు చేస్తారు అట్లా క్లాసిఫికేషన్? వాళ్ళకి టీచర్కి వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ లెవెల్స్ తెలిస్తే వాళ్ళకి ఈజీగా టీచ్ చేయడానికి. ఇక్కడ మన వ్యూయర్స్లో ఎంతమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారో మనకు తెలియదు కదా. ఒకేసారి మనం డైరెక్ట్గా సబ్జెక్ట్ని సైంటిఫిక్గా చెప్పేయడానికి రాదు కదా. కాబట్టి ఏంటంటే ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాయడం అనేది పర్ఫెక్ట్. బట్ ఏ కలర్ పేపర్ పెన్, వైట్ పేపర్ మీద అయినా సరే, బ్లూ కలర్ పెన్తో అయినా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ ఏంటి చెప్తున్నా, మరి అఫర్మేషన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్కి పంపడం, దాన్ని విజువలైజ్ చేసుకోవటం, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక గురుస్థానంలో మనల్ని చూసి ఓకే ఆయన చెప్పారు ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాయాలి అనే ఆతృత, ఆనందంతో ఇది చేస్తే అవుద్ది అనే సంకల్పంతో చేసినప్పుడు 100% అయి తీరుద్ది అతనికి. ఎవరికి? లేమ్యాన్కి. నీకు సబ్జెక్ట్ తెలిసినప్పుడు నువ్వేమనుకుంటావు, ఎల్లో కలర్ పేపర్ మీద రాస్తేనే అవుద్దా, గ్రీన్ కలర్ పెన్తోనే రాస్తేనే అవుద్దా, ఇదంతా పిచ్చి, ఇదంతా ట్రాష్ అనుకుంటావు. ఓకే, ఇదంతా ఒక సిస్టమేటిక్ వే. ఓకే, అన్ని గొడ్లు తీసుకొచ్చి ఒకే చోట కట్టేయడం అనేది కాదు. ఓకే, ఒకే చోట చేయలేము, క్లాసిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మేము కొన్ని కెమెరా ముఖంగా అన్ని చెప్పలేము. బట్ ఎందుకు చెప్తున్నాను ఎంత క్లియర్గా అంటే, ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న సైన్స్ మీకు అర్థం కావాలి. ఓకే, ఎప్పుడైతే సైన్స్ అర్థమైందో ఈ సబ్జెక్ట్ యొక్క బ్యూటీ మీకు అర్థం అవుద్ది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివం.